కాలంలో మరొకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి దిగివచ్చెను, పంపబడెను, బదిలీ చేయబడెను అనే విషయాలు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నవి. వాటిని వరుస క్రమంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో కూడా ఆ భాగంలో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు నేర్చుకున్నాం మనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ అనుగ్రహించబడిన కుమారుని యొక్క పేరేంటో ఈ వారం అంతా మనం ధ్యానం చేస్తున్నాం. ఆ పేరు లేఖనాల్లో మనం చూస్తే వాక్యము అని రాయబడి ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. అనుగ్రహించబడేటువంటి ఆ కుమారునికి ఉన్న నామం లేక ఆ కుమారునికి ఉన్న పేరు ఏమిటి అంటే ఆ పేరు వాక్యము అని నేర్చుకున్నాం. ఈ వాక్యముగా కుమారుడు ఈ లోకానికి పంపబడెను. వాక్యము అనే దేవుడు కుమారుడుగా లోకములోకి వచ్చి ఏం చేశారో వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. నిన్న దినములో మనం ఆయన ప్రజలందరినీ నిష్ప్రయోజకులా ఉంటే ప్రయోజనకరమైన జనముగా చేయాలని ఆయన పంపబడెను. ఆయన వచ్చి లోకములో ఎవరైతే నిష్ప్రయోజకులుగా ఉన్నారో వారందరినీ కూడా వాక్యము అనబడే దేవుడు, వాక్యము అనే నామము కలిగిన పంపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు నిష్ప్రయోజకులుగా ఉన్నటువంటి మానవుణ్ణి, లోకాన్ని ప్రయోజనకరముగా చేసి మనుషులందరూ దేవుని దృష్టిలో, దేవుని ఇంటిలో ప్రయోజకులుగా ఉపయోగపడేవారుగా యేసుక్రీస్తు ప్రభుల వారు సన్నిధిలో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారని నిన్నటి దినములు మనం నేర్చుకున్నాం. ఈరోజు పాఠంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుకున్న పేరు వాక్యము. ఆ వాక్యము ఎందుకు ఈ లోకములోకి వచ్చి ఏం చేసిందయ్యో? వాక్యము అనే దేవుడు నీ కొరకు పరలోక మహిమల్లో నుంచి భూలోకానికి దిగివచ్చిన ఆ దేవుడు నీ కోసం ఏం చేశాడు, ఎందుకు పంపబడెను అన్న విషయాలు ఈరోజు పాఠంలో ఆలోచన చేస్తే మనుషులందరినీ మహిమలో నింపటానికి ఆయన పంపబడెను. మహిమను కోల్పోయిన మనుషుడికి, మానవుడు దేవుని మహిమను కోల్పోయాడు. కోల్పోయిన దేవుని మహిమను తిరిగి ఇవ్వటానికి కుమారుడుగా ఈ లోకానికి పంపబడెను. ఈ వాక్యమునే కుమారుడు మనుషులందరూ దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ప్రారంభములో దేవుడు మహిమ కావాలి, నిన్ను మేము చూడాలయ్యో అని మోషే దేవుని అడిగాడు. దేవుడు చెప్పాడు, మోషే నన్ను చూసి బ్రతికే నరుడు ఎవరు కూడా భూలోకములో లేరు. ఒక పని చేయయ్యో, నా మహిమను చూపిస్తాను నిన్ను, నా మహిమతో నింపుతాను నిన్ను, నీ ప్రజలని చెప్పిన సందర్భాలు లేఖనాల్లో చాలా చోట్ల ఆ మాట వ్రాయబడి ఉంది. అది ఉదాహరణగా సినాయి పర్వతం మీద దేవుని మహిమ దిగివచ్చను, మందిరంలోకి దేవుని మహిమ దిగొచ్చను. మందిరంలో ఉండి ప్రార్థనలో ఉండి కనిపెట్టుకుంటున్న వారి మీదకి ఆ మహిమ ఆవరించను, ఆ మహిమతో నింపబడను అని లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే ప్రారంభంలో తన ప్రజలు అనబడే మన అందరి మీద, ఒక యూదా జాతి మీద దేవుడు మహిమ దిగివచ్చి మహిమతో నింపి ఆ మనుషులందరూ కూడా మహిమ స్వరూపులుగా చేశాడు అని వ్రాయబడి ఉంది. మరి అయితే ఈ మహిమతో నింపబడ్డ మానవుడు
మహిమా స్వరూపి కదా, దేవుని యొక్క మహిమైశ్వర్యంతో నింపబడ్డాడు కదా. మరల ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు, వాక్యముగా లోకానికి పేరు కలిగి వచ్చాడయ్యా అంటే దేవుడు చెప్పాడు, నేను నింపిన మహిమ, నా చేత ఏర్పాటు చేయబడ్డ మహిమ, నేను నింపుకున్న మహిమ, మానవుడు స్వయంకృత అపరాధము చేత ఆ మహిమను కోల్పోయాను, మహిమను పోగొట్టుకొనను. ఎందుకయ్యో, నువ్వు మహిమ స్వరూపి కదా, మనుషులందరూ నీ మహిమ కావాలి, మహిమ చూస్తాం మేము, నీ మహిమ మాకు ఇయ్యి అంటే అడిగిన వారందరి మీదకి మహిమను దింపావు కదా. ఆ మహిమ ఏమైందయ్య అంటే దేవుడు చెప్పాడు, నేను నా కుమారులను నా బిడ్డలను నా స్వరూపముగా చేసుకున్నా, నా పోలికగా చేసుకున్నా, నా రూపంగా చేసుకున్నా. నా ప్రజలు నాకు వారికి కొంచెమే డిఫరెన్స్, మానవుడికి నాకు స్వరూపములో కొంచెమే తేడా, కానీ నా పోలికలో నేను మానవుణ్ణి చేసి మహిమతో వారిని నింపాను నేను. అయితే ఆ మహిమ ఎందుకు కోల్పోయావయ్యో, ఆ మహిమ పోట కారణం ఏంటయ్యో అంటే మొదటిగా మనం మళ్ళీ ఆదాము దగ్గరికి వెళ్తే, ఆదాము దేవుని మహిమతోటి నింపబడిన దేవుని కుమారుడు. ఎప్పుడైతే ఆదాములోనికి అవ్వలోనికి పాపము ప్రవేశించిందో, ఆ పాపము వానిలోనికి రాగానే ఆ మహిమ స్వరూపాన్ని కోల్పోయాను, మహిమను కోల్పోయాను. దేవుడిచ్చిన మహిమేశ్వర్యముతో నింపితే, దేవుడు ఆదామును దేవుని మహిమ స్వరూపంగా చేస్తే, మహిమతో నింపితే, అతడు పాపము చేయటం వలన, సాతాను మాట వినటం వలన పాపానికి స్థలం ఇస్తే, పాపము వానిలోనికి ప్రవేశిస్తే, ఆ పాపము ప్రవేశించగానే దేవుని మహిమను పోగొట్టుకొనెను, దేవుని మహిమను కోల్పోయాను. దేవుని మహిమను కోల్పోయి ఒట్టి మనిషిగా ఉన్నాడు. ఈ విషయం తండ్రి చూశాడు. నేను ఇచ్చిన మహిమ ఏమైందయ్యో, మనుషులందరికీ సినా పర్వతం మీద నా మహిమను చూపించాను కదా, నా మహిమతో నింపాను కదా. ఎందుకు మానవుడు మహిమను కోల్పోయాడు, మహిమను పోగొట్టుకున్నాడు? పోగొట్టుకున్నవాడు ఎవడయ్యా అంటే నా కుమారుడే కదా, నా పిల్లలే కదా, నన్ను ఆరాధించేవాళ్లే కదా, నన్ను సేవించేవాళ్లే కదా, నా మహిమ కోసం పర్వతం మీద కనిపెట్టిన వారే కదా. అయితే ఆ మహిమ ఏమైందయ్యా? మహిమ కోల్పోవటానికి, పోగొట్టుకోవటానికి కారణం ఏంటంటే వాని పాపము వానిలో ప్రవేశించింది. పాపం ఎవరిదంట? నీదే. నీ పాపాన్ని స్వీకరించావు నువ్వు, పాపాన్ని తెచ్చుకున్నావు నువ్వు. నీ పాపము ఎప్పుడు నీలో ప్రవేశించిందో దేవుని మహిమ నీ నుండి ఎడబాసింది. అందుకు బైబిల్లో ఒక మాట చూద్దాం. రోమపత్రిక అందరూ తెలిసిన మాటది, 3:23. గబ్బకం తీయండి, ఓ తిరిగేస్తారు అమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన అక్కడ ఏ భేదము లేదు, అందరికీ మహిమ ఇచ్చాడు దేవుడు, అందరి మహిమతో నింపాడు దేవుడు, అందరి మహిమ స్వరూపిగా చేశాడు దేవుడు. అయితే అదే మనుషుడు భేదమేమీ లేకుండా, స్త్రీ పురుషుడు, చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అందరు సృష్టిలో ఉన్న ప్రతి మనుష్యుడు పాపము చేశాం. యేసు ప్రభుల వారు కుమారుడిగా భూలోకానికి పంపబడెను. యేసుక్రీస్తుకున్న పేరు వాక్యము అనే దేవుడు ఈ భూలోకానికి పంపబడ్డాడు. కారణం ఏంటయ్యా? ఆయన దేవుడు కదా, మరి మనిషిగా ఎందుకు వచ్చేసాడయ్యా? మనిషిగా ఎందుకు పంపడ్డాడయ్యా? యేసుక్రీస్తు వాక్యంగా ఎందుకు భూలోకంలోకి దిగొచ్చాడయ్యా అంటే, ఒక మానవుడు చేసే పాపం, మానవుడు అందరూ పాపము చేసి, అందరూ పాపంలో పడిపోయి, అందరూ పాపాన్ని స్వీకరించి పాపం వైపు చూస్తూ ఉన్నప్పుడు మానవుడు మహిమను పోగొట్టుకొని, ఆ వాక్యం అంటే
మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన, దేవుడు ప్రారంభంలో నీకు అనుగ్రహించిన దేవుని మహిమ. అయ్యో, నాలో మహిమ ఉంది, నేను మహిమ స్వరూపిని, నా దేవుడు నాలో మహిమ పెట్టాడు, నేను పవిత్రుడును, మహిమ కలిగిన వాడను అంటే మహిమ నీలోకి వచ్చిందంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను దేవుడు ఏకమై ఉన్నాము, నేనే దేవుడు, దేవుడే నాలో నివాసము చేస్తున్నాడు. నీ మానవుడు గ్రహించకుండా నీలో ఉన్న మహిమను కోల్పోవటానికి క్షణకాలమైన ఆవేశముతో తీసుకున్న నిర్ణయం. ఆయన అన్నాడు, మనుషులందరూ పాపము చేశారు, పాపం చేయగానే మహిమ నిలిచి ఉండే అవకాశం లేదు. ఏ మనుషులైతే దేవుని మహిమ ఉందో ఆ మనుషుడు దానిని పోగొట్టుకున్నాడు. ఇది క్రిస్మస్. మహిమ పోయింది. ఈ పోగొట్టుకున్న మహిమను తిరిగి సంపాదించాలి. ఏ మానవుడైతే పాపం చేసి దేవుడు నీకు ఇచ్చిన, దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడో తిరిగి అదే మహిమను నీకు ఇచ్చి మరలా నిన్ను మహిమ స్వరూపిగా మార్చాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడుగా ఈ లోకములోనికి పంపబడెను. ఆయన పేరు వాక్యము. ఆ వాక్యము వచ్చి నిన్ను మహిమ స్వరూపిగా చెయ్యాలని, మరలా మొదటి స్థితి, మరలా మొదటి స్థానాన్ని నీకు ఇవ్వాలని, నీళ్ళు పోగొట్టుకున్న మహిమను ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకు పోయిందయ్యా మహిమ అంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయెను, పోగొట్టుకొనెను. అదే 3:9 కూడా చదువు. 3:9 అలా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, సృష్టిలో ఉన్న ప్రతి మనుష్యుడు పాపము చేసి, పాపాన్ని తీసుకొని, పాపాన్ని భుజించి, పాపాన్ని ధరించి, అక్కడ 10 యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోబడిపోయారు. అంటే నాలో ఉంది మహిమ. ఇది ఆలోచించాలి మనం. ఎందుకయ్యా క్రిస్మస్ ధ్యానాలు? అసలు యేసు ప్రభు వారు మనుషుడిగా మాటలు కారణం ఏంటి? దేవుడు కదా ఆయన, మహిమ గల్లవాడు కదా ఆయన. ఆ మహిమ కలిగిన దేవుడు, ఒకరప్పుడు చూడలేకపోయిన దేవుడు మనుష్యాకారంలో శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి మనలో వాక్యముగా నిలిచి ఉండటానికి, కుమారుడిగా నిలిచి ఉండటానికి కారణం ఏమిటంటే, నువ్వు కోల్పోయిన అందరూ, ఇక్కడంటే యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోబడిపోయారు. వాక్యాన్ని లోబడాలి, దేవునికి లోబడాలి, సృష్టికర్తకు లోబడాలి. ఎందుకయ్యా లోబడాలంటే, ఆయనే తండ్రి, ఆయనే కర్త, ఆయనే జీవం, బతికించేవాడు, బాగుపరిచేవాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతిరోజు ఆయన రెక్కలు చాటున భద్రపరిచి ఆశీర్వాదకరంగా నిన్ను బతికిస్తున్న దేవుడు ఆయన. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు ఆయన. ఆయన పేరు యేసు. ఆయన వచ్చాడు దగ్గరికి. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు, ఆయన దేవుడు అయితే నీవెందుకు ఆ దేవుని పక్కన పెట్టేసి ఆ దేవుని మహిమను కోల్పోయావు? నువ్వు ఆ దేవుడిని ప్రేమించి నీలోనికి ఆయన మహిమను పంపించి మహిమతో నింపితే మరి మనిషి ఎందుకు పాపములకు లోబడిపోయావయ్యా? దేవుని కంటే, మహిమ కంటే పాపం టేస్ట్గా ఉందా? అది విలువైందా? గౌరవమైందా? కాదు కదా. అయినప్పటికీ మనుష్యులు దేవుని కంటే, దేవుని మహిమ కంటే పాపానికి గౌరవించారు, విలువిచ్చారు, దానికి లోబడ్డారు. ఎప్పుడు నీ పాపానికి లోబడ్డావో నీలో ఉన్న మహిమ కోల్పోయెను, నీలో ఉన్న మహిమను
పోగొట్టుకొనెను. మహిమ లేని మనిషిగా, పవర్ లేని మనిషిగా, ఆత్మ లేని మనిషిగా, ఒట్టివాడిగా, మట్టి కొండగా మానవుడు భూలోకంలో నివసిస్తూ ఉంటే దేవుడు ప్రణాళిక, దేవుని ఆలోచన ఏమిటంటే, నా రూపంగా చేయబడ్డ మనుషుడు కదా నా మహిమను పోగొట్టుకున్నాడు, తిరిగి నేను వారు కలిసి ఒకే స్థలములో ఉండాలంటే వారందరూ మరలా మహిమ స్వరూపులుగా మారాలి, మహిమను పొందుకోవాలి. ఏ మహిమను కోల్పోయారు, ఏ మహిమను పోగొట్టుకున్నారు, ఏ పాపము వారిలో ఉన్న మహిమను పోగొట్టుకోవడానికి కారణమైందో ఆ పాపాన్ని జయించాలి, ఆ పాపాన్ని చంపేయాలి, మరలా వారిలోనికి నా మహిమను తేవాలని ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడుగా లోకానికి పంపబడెను. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. ఆ వాక్యమనే దేవుడు నీ ఎద్దకొచ్చి నిన్ను మరలా మొదటి స్థానాన్ని నీకిచ్చి నిన్ను పరిపూర్ణ ఆత్మతో లేక పరిపూర్ణ మహిమతో నింపాలని నా దేవుడు నీ కొరకు పంపబడాను. మనుషులందరూ మహిమను కోల్పోయి దిక్కులేని వాడిగా ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడు చెప్పాడు, మానవుడా, మనుషులారా, ఎందుకు మహిమను కోల్పోయావో? నువ్వు కోల్పోయి పాపంగా ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. అప్పుడు మాట వాడబడింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూద్దాం. యెషయా 61:2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరికి? మహిమను పోగొట్టుకుని, మహిమను కోల్పోయి, దేవుని ప్రభావాన్ని కోల్పోయి, దేవుని శక్తిని కోల్పోయి మానవుడు బక్క చిక్కిన వాడిగా, బలహీనుడిగా, పాపిగా, దిక్కులేని వాడిగా కూర్చుని చింతిస్తూ ఉంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయన కుమారుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడు. ఎందుకంటే మహిమను పోగొట్టుకున్నావే, మహిమను కోల్పోయావే, తిరిగి ఆ మహిమను నీకు ఇవ్వటానికి వచ్చాడు ఆయన. లెమ్ము, తేజరిల్లుము. మహిమను పోగొట్టుకున్న మనుష్యుడా, మహిమను కోల్పోయిన మనుష్యుడా, లే. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పోగొట్టుకున్నావో అది పొందుకోవటానికి, అది ఇవ్వటానికి నేను వచ్చాను. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. హల్లెలూయా. అది యేసయ్య క్రిస్మస్. ఎందుకయ్యా ఈ పండుగ? ఏంటి క్రిస్మస్ అంటే? పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందేదే క్రిస్మస్ పండుగ. ఏ మహిమను కోల్పోయావో, ఏ దేవుని కోల్పోయావో, ఏ మహిమ స్వరూపుని పక్కన పడేసి ఒంటరి మనిషిగా ఉన్నావో అది తిరిగి మరలా పొందుకోవటమే క్రిస్మస్ అని అన్నాడు. లెమ్ము, తేజరిల్లుము, మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉంది. మహిమ ప్రకాశిందంటే అర్థం ఏంటి? మహిమ ఎప్పుడు పోయిందో, మహిమ పోగానే మానవుడు చీకటి సంబంధిగా మారాడు. మహిమ పోగానే మనుషుడు చీకటి సంబంధిగా చీకట్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటుంది? చీకట్లో ఉన్నవాడా, మహిమను పోగొట్టుకున్నవాడా, మహిమ లేకుండా ఉన్న మనుషుడు, లెమ్ము, నేను పరలోకంలో నుంచి నీ కోసం, నీ కొరకు, నీ యొద్దకు నేను పంపబడ్డాను, దిగి వచ్చాను, నీ మీద ఉదయిస్తున్నాను నేను. ఎందుకయ్యా ఉదయిస్తావు? ఎందుకయ్యా పంపడ్డావు? ఎందుకు వచ్చావు అంటే నేను నిన్ను మహిమతో నింపటానికి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను, ప్రకాశించను. అది ఉదయించగానే, అది రాగానే మనుషుడు ఒక్కసారిగా బక్క చిక్కినవాడు తెప్పరిల్లి గంతులు వేయటం ప్రారంభించాడు. ఏంటి శక్తి, ఏంటి ప్రభావం? ఇప్పుడు బలహీనకు ఉన్నా కదా, నేను బలహీనకు జీవించా కదా అంటే ఎప్పుడైతే తిరిగి నీలోకి మహిమ వచ్చిందో, మహిమను పొందుకున్నావో, చెప్పశక్యము కాని శక్తి, చెప్పశక్యము గారి ఆనందం, చెప్పశక్యము గారి
ప్రభావము నువ్వు పొందుకుంటే నీ జీవితంలో ఆనందం. ఎందుకయ్యా అంటే నేను పోగొట్టుకున్న మహిమ తిరిగి నేను పొందుకున్నా. ఎలా అంటే ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడు. ఆ కుమారుడు నాలోనికి రాగానే, నా మీదకి రాగానే, నన్ను నేను ధరించుకోగానే, ఆయన నాలో ప్రవేశించగానే పోగొట్టుకున్న మహిమను నేను తిరిగి పొందాను అన్నాడు. అది పొందుకోవటానికే, ఆ మహిమను నీకు ఇవ్వటానికే నా దేవుడు ఎదుకొచ్చాడు. ఆ మహిమ నీకు ఇవ్వాలని పిలుస్తున్నాడు. మానవుడు, మహిమను కోల్పోయిన మనుషుడు, రమ్ము, రా, లే, అక్కడి నుంచి రమ్ము, లేచి నా యొద్దకు వస్తే, లేచి నా ఇంట్లోకి వస్తే, లేచి నేను ఉండే స్థలము దగ్గరికి నువ్వు వస్తాయి, నా మహిమను చూస్తావు, ఆ మహిమా స్వరూపిని చేస్తాను అన్నాడు. అందుకే 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను పొందాలని ఆయన నా సువార్త వలన మిమ్మల్ని పిలుస్తున్నాడయ్యా. క్రిస్మస్ ధ్యానాలకు రండి. యేసుక్రీస్తు పుట్టుక జన్మదిన వేడుకలు జరిపిస్తున్న వారిలా రండి. ఎందుకయ్యా క్రిస్మస్? ఏంటి క్రిస్మస్? ఎందుకు ఆరాధన అంటే మానవుడు పోగొట్టుకున్న మహిమను తిరిగి నీకు ఇవ్వటానికి ఆయన పంపబడ్డాడు. ఆయన వచ్చాడు. ఆయన ఎదురు రండి మీరు. ఆ వాక్యం వచ్చమ్మా. మీరు ఇలాగున అందరూ రక్షించబడాలంటే, ఒక వ్యక్తి రక్షించబడితే ఎక్కడో ఇప్పుడు దాకా పాపను పడిపోయావు, మహిమను పోగొట్టుకొని ఉన్నావు. నువ్వు అందులో నుంచి లేచి రక్షించబడితే, రక్షణ పొంది రక్షించబడి దేవుని ఎదుకు వస్తే, ఆ దేవుడు నీకు మహిమ ప్రభావాన్ని ధరింప చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ యొద్దకు పంపబడెను. ఆయన వచ్చి అన్నాడు, లెమ్ము, తేజరిల్లుము, నా మహిమ నీ మీద ఉదయించింది అంటాడు. అది ఉదయించి మహిమ నీకు కావాలా? నీకు కావాలంటే అన్నాడు, ఇప్పుడేమన్నా సువార్త వలన నేను పిలుస్తున్నాను, రండి. వస్తే నా మహిమ నీకు చూపిస్తాను, మహిమతో నింపుతాను నేను. మహిమను పోగొట్టుకున్న మనుషుడా, మహిమ లేకుండానే ఆరాధన చేస్తున్న మనుషుడు, మహిమను పోగొట్టుకుని మహిమ లేకుండానే నేను క్రైస్తవుడు చెప్పుకుంటూ మానవుడా, రా నా యొద్దకు రా. వస్తే నేను నిన్ను మహిమతో నింపుతా. రక్షించబడి నీవు రక్షించబడాలి. నీవు రక్షించబడి అమ్మా, నీవు ఎలాగూ రక్షించబడి తన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ నువ్వు పొందాలని ఆయన ఈ సువార్త వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. వాక్యం వచ్చి నిన్ను పిలుస్తుంది. వాక్యమును దేవుడు వచ్చి నేనే ఆయనను, నేనే ఆదిని, నేనే అంతము, నేనే అల్పయు ఓమెగయు, నేనే ఉన్నవాడను అనువాడను, నేనే కుమారుడుగా లోకానికి పంపబడ్డాను. నా పేరు వాక్యం. ఆ వాక్యం దగ్గరకు వచ్చింది. నీతో మాట్లాడి మహిమను పోగొట్టుకునే నిన్ను మహిమ స్వరూపిగా, మహిమ కలిగిన వాడిగా మొదటి స్థానాన్ని, మొదటి స్థితిని నీకు ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభుల వారు నీకోసం ఈ లోకానికి పంపబడెను. అందుకని ఆయన పొందుకోవటానికి రండి, వచ్చి మహిమను పొందండి అని చెప్పి, ఆ మహిమ పొందితే ఏమవుతావంటే, ఆయన వచ్చాడు కదా, ఆ వచ్చిన మహిమను నువ్వు పొందుకుంటే, ఆ మహిమను ధరించుకుంటే, ఆ మహిమను నువ్వు తీసుకుంటే నువ్వు ఎలా ఉంటావంటే, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని
మనమందరం దేవుని పిల్లలమని పిలవబడినట్లు గమనించాలి. అప్పుడు ఆదాము కూడా దేవుని పిల్లోడే, ఆదాము కూడా దేవుని పిల్లోడే. కానీ మహిమను పోగొట్టుకోగానే వనములో నుంచి వెళ్ళగొట్టబడను. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా చేయబడాలి, దేవుని కుమారుగా చేయబడాలి. అంటే మన పిల్లలమైతే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. ఏలయనగా అది ఆయన ఎలగలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే మనము మహిమను పొందామో దేవుని పిల్లలుగా మార్చబడతామని లేఖనాల్లో రాయబడింది. కనుక దేవుని పిల్లారా, ఈ ఉదయకాలము నువ్వు గమనించాలి. ఎందుకు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు ఏమిటంటే వాక్యముగా వచ్చాడు. ఎందుకంటే నీవు పోగొట్టుకున్న మహిమను తిరిగి నీకు ఇవ్వాలని ఆయన దిగి వచ్చాడు. ఆ మహిమ పొందుకోవాలంటే ఏం చేయాలరా? రక్షణ వాక్యాన్ని వినాలి. ఇంకో మాట ఉన్నది, 21వ కీర్తన 5వ వచనం. 21వ కీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన, ఎప్పుడైతే ఆయన పిలుపు అందుకొని నీ కొరకు పంపబడిన వాక్యాన్ని స్వీకరిస్తే అని అన్నాడు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ ఇస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు కలిగి ఉన్నావో, నీ కొరకు దిగివచ్చిన వాక్యము అనే దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు కలిగి ఉంటే, ధరించుకుంటే, అప్పుడు మహిమ నీలోని ప్రవేశించను. అప్పుడు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవము ప్రభావము అతనికి వచ్చిందట. ఎప్పుడు? అంతకుముందు మహిమ లేనప్పుడు నీకు విలువేమీ లేదు, మహిమ లేనప్పుడు ప్రభావం ఏమీ లేదు, మహిమ లేనప్పుడు మామూలుగా ఉన్న గౌరవమే లేదు నీకు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను మహిమతో నింపాలని తిరిగి దిగివచ్చాడో, ఆయన వచ్చి నిన్ను మహిమ నింపితే నీకేమైందంట? అతడు రక్షణను వలన అతనికి గొప్ప మహిమ కలిగాను. తర్వాత గౌరవము ప్రభావము నీకు వచ్చాను. ఎలా? అంతకుముందు ఏమైంది? మహిమను కోల్పోయినప్పుడు నీకు విలువ లేదు, గౌరవం లేదు, ఘనత లేదు. తిరిగి పోగొట్టుకున్న మహిమను నువ్వు పొందుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని వారు ధరించుకుంటే, అదిలోనికి వస్తే నీకేమొచ్చిందంటే మహిమ రాగానే గౌరవము, ఘనత, విలువ వచ్చింది. ఈ విలువ నీకు ఇవ్వాలని, ఆ గౌరవం నీకు ఇవ్వాలని, ఆ ఘనత నీకు ఇవ్వాలని, మానవుడు విలువైన మనిషిగా ఉండాలని, గౌరవము ఘనత కలిగిన దేవుని పిల్లలుగా మీరుండాలని ఆయన నీ యొద్దకు పంపబడేను. ఆయన స్వీకరిస్తావా? ఒక మాట, ఆయన నీలోకి వస్తే గౌరవమే కాకుండా ఒక గొప్ప మాట ఉంటుంది. అదే 8వ కీర్తన 5 చదువుదామండి. 8వ కీర్తన. దేవుని కంటే వారిని కొంచెం తక్కువకు వారిని చేశాను, మహిమ ప్రభావాలతో వారికి నేను కిరీటము ధరింపజేసి. ఒకసారి చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. మహిమను పోగొట్టుకున్న నీకు, విలువలు పోగొట్టుకున్న నీకు యేసుక్రీస్తు ప్రభువుల వారు దిగొచ్చి వాక్యంగా కుమారుడిగా పుట్టి నీలోనికి వచ్చి పోగొట్టుకున్న మహిమను నువ్వు పొందుకుంటే అనిస్తే ఇప్పుడు ఏమొచ్చిందంట? ఆయన కిరీటాన్ని నీకు ధరింపజేశాట. కిరీటం పెడితే ఏమంటారు? రాజు. యేసు ప్రభువులు రాజు అయితే, దేవుడైతే, అనే పిల్లల మనమైతే ఇప్పుడు నీకేమిచ్చందుకే కిరీటం వచ్చింది. ఎప్పుడు? పోగొట్టుకున్న మహిమను తిరిగి నీవు పొందినప్పుడు, ఆ మహిమతో ఉన్నప్పుడు, ఆ మహిమతో నింపబడ్డప్పుడు నీ మీద కిరీటము ఉంది. ఆ కిరీటం నీ మీద ఉంటే
విలువ, గౌరవము, ఘనత నా దేవుడు నీకు ఇచ్చెను. అది కావాలంటే క్రిస్మస్ పండుగ అంటే టీ తాగటం కాదు. మహిమను పొందావా, మహిమను పొందుకున్నావా, పలహారం తినటం కాదు. మహిమ వచ్చి మనం ఇక్కడికి వచ్చేందుకంటే మహిమను పొందటానికి, కిరీటాన్ని ధరించుకోవటానికి, విలువను పెంచుకోవటానికి, విలువ కలిగి వారికి ఉండాలి. ఇప్పుడు దాకా మనకి విలువ లేకపోవచ్చు. ఇప్పుడు దాకా మనం మహిమను పోగొట్టుకున్నందువలన విలువను కోల్పోయి ఉండవచ్చు. యేసు ప్రభు అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. ఆయన కలిగి ఉంటే, ఆయన తీసుకుంటే, ఆయన పొందుకుంటే, మహిమ కిరీటాన్ని కలిగి ఉంటే నీకు విలువ ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. అట్టి విలువైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలని మనవి. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవ, నీకే స్తుతి స్తోత్రాలు. మానవుడు పాపము చేసి మహిమను కోల్పోయి, మహిమను పోగొట్టుకొని చింతిస్తూ ఉన్నప్పుడు ఆ మానవుని దర్శించి పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వటానికి మీరు ఈ లోకానికి కుమారుడిగా పంపబడ్డారు. మీ పేరు వాక్యం, వాక్యమైన దేవో, కుమారుడిగా వచ్చే దేవో, మీరు మాలోకి వచ్చి మమ్మల్ని అందరినీ బతికించి విలువైన వ్యక్తులుగా చేశారు తండ్రి. అట్టి మహిమతో మమ్మల్ని అందరూ నింపి మహిమ కిరీటాన్ని ధరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ క్రిస్మస్ ధ్యానాల్లో ప్రభు మీ ఎందుకు వచ్చామయ్యా, నీ ముందే కూర్చున్నామయ్యా. మహిమ లేకుండా కూర్చుంటే, విలువ లేకుండా కూర్చుంటే ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ విలువైన వ్యక్తులుగా, విలువైన పాత్రలుగా చేసి ఘనత గౌరవాన్ని పొందుకొని నీలాగా మేము జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో ఈ స్థలములో మోకరించిన చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ నా ప్రభా, అందరిని దీవించండి. అందరిని మహిమైశ్వర్యంతో నింపండి, బలపరచండి. నా సంఘాన్ని దీవించండి, నా సంఘాన్ని కాపాడండి, నా సంఘాన్ని బలపరచండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయి. వ్యవసాయం చేస్తున్న రైతులయ్యా, వ్యవసాయం చేస్తున్నాయ్యా, వాతావరణ స్వాధీనం ఉంచుకోండి. మంచి పంటలు కూర్చుకోవాలి తండ్రి. వారి ప్రయాస ఏ మాత్రము వ్యర్థము కాకుండా మీరే ఆశ్చర్య కార్యాలు జరిగించండి. సంతోష భక్తులుగా చేయండి. దినమంతా బిడ్డను దీవించండి. పని పాటల కొరకు ఆయా ప్రదేశాలకు ప్రయాణం చేస్తుంటే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థనా కోడికలు జరుగుతుండగా సంఘమంతా ఉపవాస పద కోడికల్లో పాల్గొని తను సరి చేసుకోవడానికి, సిద్ధపరచుకోవడానికి ఈ కోడికలు దీవించండి. ఈ 3 పగళ్ళు రాత్రులు మాతో ఉండండి, బలపరిచి మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి.